దేవుని పిల్లైన మీ అందరికీ క్రీస్తునామములో నా శుభములు. త్వరగా కొన్ని విషయాలను మనం ధ్యానిద్దాం. గతించిన వారం చెప్పినట్టుగానే ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ముందుకెళ్దాం. దేవుడికి ఈ లోకంలో చాలా పనులు ఉన్నాయి. ఆయన చిత్తం ఈ లోకంలో ఇంకా జరగాల్సి ఉంది. ఫ్యాన్లో పెతాం ఇది అయితే దేవుడు తన ఉద్దేశాలని, తన చిత్తాన్ని జరిగించుకోవడానికి చాలామందిని వాడుకుంటాడు. తన యొక్క ఉద్దేశాలను నెరవేర్చడానికి ఎందరో వ్యక్తులను వాడుకున్న విశ్వాసులకు తండ్రి మాత్రం అబ్రహాం ఒక్కడే కాగలడు. దేవుడు తన చిత్తాన్ని జరిగించుకోవడానికి చాలామంది వ్యక్తులు అవసరం. అయినప్పటికీ దేవుని యొక్క మనసును గెలుచుకునేవారు మాత్రం చాలా తక్కువ మంది. అందులో మనకు తెలుసు అబ్రహాము గారి యొక్క జీవితం. అబ్రహాము గారు మాత్రమే విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు బైబిల్లో. ఒకసారి మాట చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలనైన నీతికి ముద్రగా సున్నతి అని గుర్తు పొందెను. అలానే 17వ వచనం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తినని వ్రాయబడి ఉన్నది. అబ్రహాము గారి యొక్క జీవితం మనందరికీ తెలుసు. అబ్రహాము గారి యొక్క జీవితం అనగానే ఈరోజు క్రైస్తవ్యానికి గుర్తొచ్చే మాట ఏంటి అని అంటే, అబ్రహాము దేవుని చేత ఆశీర్వదింపబడిన వ్యక్తి. అవును కదా? అబ్రహాము గారు దేవుని చేత దీవింపబడిన, ఆశీర్వదింపబడిన, ఘనపరచబడిన ఒక ఘనమైన పాత్ర. నిజానికి అబ్రహాము గారి జీవితంలో 2 దీవెనలు ఉన్నాయి. అయితే ఒకటి ప్రివిలైజ్ అనగా ఆధిక్యతనిచ్చేదిగా, ఘనపరిచేదిగా, ఆశీర్వాదానికి కారణంగా కనబడితే, 2వ దీవెన అసలు దేవుడు అబ్రహామును ఎందుకు దీవించాడో చెప్పుద్ది. నిజానికి దేవుడు తన పిల్లల్ని దీవిస్తాడంటే దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఘనపరుస్తాడు, హెచ్చిస్తాడు, ప్రేమిస్తాడు, హక్కును చేర్చుకుంటాడు, అనేక మందికి దీవెనకరంగా ఒక జ్యోతిలా నిలబెడతాడు. అయితే అసలు దేవుడు ఎందుకు మనుషులను ఆశీర్వదించాలి? దేవుడు ఎందుకు మనుషుల్ని హెచ్చించాలి? దేవుడు ఎందుకు మనుషుల్ని దీవించాలి అని అడిగితే అబ్రహాము గారి యొక్క జీవితం మనకు తెలియజేస్తుంది. ఒకసారి ఆదికాండానికి వెళ్దాం. ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. ఈ మాటలు మనకు తెలుసు. పదే పదే మన క్రైస్తవ్యంలో వినబడే మాటలు కూడా, అబ్రహామును ఆశీర్వదించిన దేవా నన్ను కూడా ఆశీర్వదించు, అబ్రహామును దీవించిన దేవా నా కుటుంబాన్ని కూడా దీవించు, అబ్రహాముని ఆశీర్వదించిన దేవా నా బంధువర్గాన్ని, నాకున్న ఆస్తిపాస్తుల్ని, నాకున్న బిడ్డల్ని అందరినీ నువ్వు దీవించని అబ్రహాముకి ఇవ్వబడిన ఆ వచనాన్ని, ఆ వాగ్దానాన్ని మనకు కూడా అప్లై చేసుకోవడానికి ప్రతి సంవత్సరం మన వాగ్దాన కార్డులు కూడా తీసుకుంటాం. సరే, మంచిదే. అయితే అసలు అబ్రహాముని దేవుడు ఎందుకు దీవించాడు? ఆ అబ్రహాముని దీవించిన దేవుడు మనల్ని ఎందుకు దీవించాలి? అసలు దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తాడు మనుషుల్ని? అలాని అబ్రహాం ఏమైనా గొప్పోడంటే చెప్పుకోదగ్గ వ్యక్తి ఏమీ కాదు కదా. అబ్రహాం ఏమైనా బాగా అనగా పెద్ద జ్ఞానవంతుడు కాదు, ఐశ్వర్యవంతుడు కాదు, పెద్దగా చెప్పుకోదగ్గ వ్యక్తి ఏమీ కాదు. అలాంటి వ్యక్తిని దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు?
అబ్రహాము గారు ఉన్న కాలంలోనే అబ్రహాము గారి కన్నా ధనవంతులు, అధికారులు, జ్ఞానవంతులు, చాలా గొప్ప పేరు కలిగిన వారు చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ కాదని దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తాను అనడానికి వాగ్దానం ఇస్తున్న వచనం ఇది, అవును కదా? సరే, అసలు దేవుడు అబ్రహామును ఎందుకు ఆశీర్వదించాడో, ఈరోజు ఎందుకు ఆశీర్వదించాడో చెప్పడం మానేసి, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడనే ప్రసంగాలకి కొదువలేదు ఈరోజు. అబ్రహామును దీవించిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పశు సంపదను కూడా దీవిస్తాడు అనే ప్రసంగాలు మనకు చాలా విరివిగా వినబడతాయి. అయితే ప్రశ్న ఏంటంటే, అసలు అబ్రహామును ఎందుకు దీవించాడు? అబ్రహామును ఎందుకు ఆశీర్వదించాడు? ఎందుకు ఆశీర్వదించాడు అని అంటే, ఇందులో ఇదే వచనంలో ప్రివిలైజ్ ఒకటి కనబడుతుంది, నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ ఒకటి కనబడుద్ది. ఇప్పుడు చదువుదాం అదే వచనం, 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. మరలా దేవుడు అబ్రహాముని ఎందుకు ఆశీర్వదించాడు అని అంటే, అబ్రహాము అనేక జనములకు ఆశీర్వాదకరముగా ఉండుటకు. అర్థం కాలేదేమో. దేవుడు మనుషులను ఎందుకు ఆశీర్వదిస్తాడు అని అంటే, ఆశీర్వాదముగా ఉండుటకే ఆశీర్వదిస్తాడు. మళ్ళీ అర్థం కాలేదా? మరలా దేవుడు ఎందుకు అబ్రహామును ఆశీర్వదించాడు అని అంటే, మిగిలిన వారికి ఆశీర్వాదకరముగా ఉండడానికి ఆశీర్వదించాడు. ఇంకెంతకన్నా క్లారిటీగా చెప్పలేను. మొదటిది, దేవుడు అబ్రహామును ఆశీర్వదించడంలో ఆధిక్యత కనబడుద్ది, అనగా ప్రివిలైజ్ కనబడుద్ది, ఒక గౌరవం కనబడుద్ది, ఒక దీవెన ఉంది. అయితే ఆ కింది మాటలోనే వెంటనే అంటున్నాడు ఏమని? నీవు ఆశీర్వాదముగా ఉండు. దేనికి ఆశీర్వాదంగా ఉంటాడు అబ్రహాము? మరలా అబ్రహాము గారి యొక్క పిలుపులో ఒక మిషనరీ పిలుపు ఉంది. మొదటి వచనంలో మనకు కనబడదు ఏమని? నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ కుటుంబం యొద్ద నుండి, అసలు నీ ఊరు నుండే ఇదంతా విడిచి వచ్చేయ్, వెళ్ళు అనే ఒక మిషనరీ పిలుపు, మొట్టమొదటి మిషనరీ పిలుపు అబ్రహాము గారిది. అబ్రహాము గారిని మిషనరీ పిలుపు కొరకు పిలిచాడు. బయలుదేరు, వెళ్ళు, నీ దేశాన్ని వదిలే, నీ కుటుంబాన్ని వదిలే, నీ బంధువర్గాన్ని వదిలే, నువ్వు వెళ్ళు అంటున్న ఆయన వెళుతున్న ఈయన్ని ఆశీర్వదించాడు. అంటే ఒక ఆధిక్యతను ఇస్తున్నాడు దేవుడు. ఎందుకు ఆశీర్వదించాడు అబ్రహామును అంటే, కింద వచనంలోనే చెప్తున్నాడు, అదే వచనంలో కంటిన్యూగా ఏమని? నీవు ఆశీర్వాదకరముగా ఉండు. అంటే దేవుడు ఆశీర్వదించేది, దేవుడు ఆధిక్యతనిచ్చేది ఎదుటి వారికి ఆశీర్వాదకరంగా ఉండడానికి. అంటే దేవుని యొక్క ఆశీర్వాదం మనుషుల్లో ఎందుకు జరుగుద్ది అని అంటే, ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యతను నీ మీద పెడుతున్నాడని నువ్వు గుర్తుంచుకో. అబ్రహాము గారి జీవితమే కాదు కానీ, పరలోకం నుండి ప్రభువు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి శిష్యుల్ని ఏర్పరచుకుంటున్నాడు ఆయన, అవునా? శిష్యుల్ని ఏర్పరచుకుంటున్నప్పుడు ఆయన మొట్టమొదటి పిలుపు ఏంటి? మొట్టమొదటి పిలుపు పేతుర్ని, ఆంధ్రయ్యని పిలుస్తున్నప్పుడు ఏమని పిలిచాడు ఆయన? నేను మిమ్మును, చెప్పండి, మనుషులను పట్టే జాలర్లుగా. ఒకసారి చూడండి 5వ అధ్యాయం, 4వ అధ్యాయం అనుకుంటా, మత్తయి సువార్త 4వ అధ్యాయం. ఒకసారి మాట చూడండి, 4వ అధ్యాయం 19వ వచనమా? 19. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనం. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతును. ఈ మాట మనం చదువుకున్నాం, బాగానే అర్థం చేసుకున్నాం. కానీ ఇంకొంచెం వివరంగా, పరలోకం నుండి ప్రభు భూమి మీదకి వచ్చి పేతుర్ని, ఆంధ్రేయని, మిగిలిన శిష్యుల్ని ఏర్పరచుకుంటూ పేతురు గారితో అంటున్నాడు ఏమని? మీరు నాతో రండి, నేను మిమ్మును మనుషులను పట్టే జాలరులుగా చేతును. మరల వెనక్కి వెళ్దాం. పేతురు కన్నా ఆ రోజు జ్ఞానవంతులు ఉన్నారా లేదా? ఉన్నారు. పేతురు కన్నా ధనవంతులు, ఐశ్వర్యవంతులు, అధికారులు, ఉద్యోగాలు కలిగిన వారు, పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు, మంది బలగం కలిగిన వారు, పేతురు గారి కన్నా గొప్ప వ్యక్తులు ఆ రోజు ఉన్నారంటే చాలామంది ఉన్నారు. రోమా ప్రభుత్వంలో అధికారులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, ఏలికగా కూర్చున్న రాజులు ఉన్నారు, చక్రవర్తులు ఉన్నారు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంత మంచివాడనంటే, ఆయన అధికారులను, జ్ఞానులను, ధనవంతులను వీళ్ళు ఎవరిని పిలవలేదు. ఎవరిని పిలుస్తున్నాడు?
లోకం చేత తృణీకరింపబడుతున్న వారుగా కనబడుతున్న ఆ యూదుల జనాంగంలో నుండి చేపలు పట్టుకుంటున్న ఒక వ్యక్తిని పిలుస్తూ, నేను నిన్ను మనుషులను పట్టే జాలరులుగా చేతును. ఆ వచనాన్ని మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, పనికిరాని ఒక పాత్రని దేవుడు పిలిచి నిన్ను ఒక ఘనమైన పాత్రగా నేను నిలబెడతాను అనే ఒక ఆశీర్వాదం కనబడుద్ది. అదే ఆశీర్వాదంలో, అదే ప్రివిలైజ్లో ఒక రెస్పాన్సిబిలిటీ ఏముంది అని అంటే, నేను నిన్ను పిలవడమే కాదు, నువ్వు కూడా ఏం చేయాలి అంటే మిగిలిన వారికి ఆశీర్వాదకరముగా మారాలి. అంటే మిగిలిన వారిని కూడా నువ్వు పట్టేవాడిగా నేను చేస్తాను. నిన్ను ఘనమైన పాత్రగా నిన్ను నిలబెడుతున్నానే, నిలబడిన నువ్వు ఎదుటి వారిని కూడా పట్టుకునేలా నువ్వు రెడీ అవ్వాలి. రెండు కనబడుతున్నాయి. ఒకటి పేతురు గారి యొక్క ఆధిక్యత, పేతురు గారి యొక్క ప్రివిలైజ్, పేతురు గారి యొక్క గౌరవం లేదా పేతురు గారి యొక్క ఆశీర్వాదం కనబడుతుంది. దేవుడు పేతురుని ఎందుకు ఆశీర్వదించాడు అని అంటే, ఇంకా చాలామందిని ఆశీర్వదించి దేవుని రాజ్యంలోనికి చేర్చడానికి. చేపలు పట్టడం అంటే ఈ సముద్రం కాకుండా, గలిలయ సముద్రం కాకుండా యోర్దాను నదిలోకి వెళ్ళి పెట్టడానికి కాదు. దేనికి పేతురుని హెచ్చించేది అక్కడ? దేనికి? మనుషులను పట్టే జాలరి. మనుషులను పట్టడం అంటే దేనికోసం మనుషులను పట్టడం? ఇలా వలయమన మనుషుల మీద. మనుషులను పట్టడం అంటే ఏంటి? చెదిరిపోయినా, నలిగిపోయినా, ప్రభువుకి దూరంగా బ్రతుకుతున్న హృదయాలని దేవుని కొరకు సంపాదించే ఒక ఆధిక్యత పేతురు గారికి ఇచ్చాడు. మీరు అబ్జర్వ్ చేయండి, పరలోకమందున్న ప్రభు యొక్క భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మొట్టమొదటి పిలుపు మనుషుల్ని ఆశీర్వాదకర్తలుగా మార్చడం. మనుషుల్ని ఆశీర్వాదకర్తలుగా ఎందుకు మారుస్తున్నాడు అంటే, ఎదుటోళ్ళకి ఆశీర్వాదకరంగా ఉండడానికి. బైబిల్ లైన్ అంతా మీరు గమనించండి. దేవుడు ఏ వ్యక్తిని నిలబెట్టి వాడుకుంటున్నా, ఏ వ్యక్తిని పిలుచుకున్నా ఆ వ్యక్తి భుజాలు ఎగరేసుకుని తిరుగుతాడని కాదు, ఎదుటి వారికి దీవెనకరంగా ఉండడానికే దేవుడు పిలుస్తాడు. అది మిమ్మల్ని అయినా, నన్నైనా, అబ్రహాము గారినైనా, పేతురు గారినైనా, మిగిలిన శిష్య బృందాన్నైనా, పౌలు గారినైనా, మిషనరీలైనా, దైవజనులైనా, వీళ్ళందరినీ దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తాడు అని అంటే మిగిలిన వారికి ఆశీర్వాదకరంగా ఉండడానికి. మరలా యేసుక్రీస్తు వారి యొక్క మొట్టమొదటి పిలుపు మనుషుల్ని ఆశీర్వాదకారకులుగా చేయడమే. నెక్స్ట్, ఆ పరలోకం నుండి వచ్చిన ప్రభు యొక్క మొట్టమొదటి ఉపదేశం కూడా ఏంటో తెలుసా? మనుషులకి మనం దీవెనకరంగా ఉండడానికి. ఇదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. ఇదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? మారలా చాలా జాగ్రత్తగా. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఎవరు ఉప్పై ఉన్నారు? ఎవరు? ఈ టెక్స్ట్లో ఎవరు చెప్పండి అబ్బా, ఏదొకటి. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఈ టెక్స్ట్లో ఈ ప్రసంగం అక్కడున్న యూదులకి, అక్కడున్న శిష్యులకి జరుగుతున్న ప్రసంగం, కొండ మీద ప్రసంగం. అంటే ఈ మాటలు డైరెక్ట్గా ఎవరితో మాట్లాడుతున్నాడు? యూదులతో, శిష్య బృందంతో. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అంటే ఈ ఉప్పుగా మలచినది, సారాన్నిచ్చే ఉప్పుగా మలచి ఉన్నది ఎవరు? దేవుడే. అయితే యూదుల్ని దేవుడు ముందు ఎన్నుకున్నాడు, అవునా? మరలా వెనక్కి వెళ్దాం. యూదుల గొప్పతనం ఏమైనా ఉందా దేవుడు యూదుల్ని ఎన్నుకోవడానికి? ఇశ్రాయేలీల్ని దేవుడు ఏర్పరచుకోవడానికి ఇశ్రాయేలీలో ఏమైనా గొప్పతనం ఉందా? ఉందో లేదో లాస్ట్ వీక్ మనకు సండే రాజమండ్రిలో జరిగిన మెసేజ్ వినండి, అన్నయ్య చెప్పింది. యూదుల గొప్పతనం ఏమైనా ఉందంటే ఏమీ లేదు. యూదులు చెప్పుకోదగిన వారేం కాదు. ఇశ్రాయేలీలు బలాఢ్యులు కాదు, జ్ఞానవంతులు కాదు, అధికారులు కాదు, ఏమీ కాదు. ఒక మాటలో చెప్పాలంటే ఈ లోకం చేత, అనగా అప్పుడున్న లోకం చేత ద్వేషింపబడుతున్న జనాంగం, హేయమైన జనాంగం. ఐగుప్తీయులు గొర్రెలు మేపుకునే వారిని హేయులుగా చూసేవారు. చరిత్ర చదవండి. ఇలా హేయమైన వారు, తృణీకరింపబడిన వారు, ఎన్నిక లేని వారు, పనికి రానోళ్ళు, యోగ్యత లేని వాళ్ళని దేవుడు పిలుచుకున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు నుండి 12 మంది. ఆ 12 మంది గర్భాన పుట్టిన వారే ఇశ్రాయేలీలు. వీళ్ళందరినీ దేవుడు ఏర్పరచుకున్నాడు కదా. పనికిరాని సారం లేని వాళ్ళందరినీ దేవుడు పిలిచి పనికొచ్చే పాత్రలుగా తయారు చేశాడట. ఇప్పుడు వాళ్ళని అంటున్నాడు, మీరు ఈ లోకానికి ఉప్పు. ఇదే వచనంలో కింద అంటాడు, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. అంటే
పనికిరాని పాత్రలను తీసుకొచ్చి దేవుడు పనికొచ్చే పాత్రగా చేస్తున్నాడు. దేనికి చేస్తున్నాడు అని అంటే, ఇశ్రాయేలీని ఉప్పుగా అనగా సారమైన వారిగా చేయడానికైనా, వెలుగుగా అనగా ఈ వెలుగైనా ఉప్పైనా దాని లక్షణాలేంటి? ఉప్పు యొక్క లక్షణం ఏంటి? నిస్సారమైపోయిన వాటికి సారవంతాన్ని ఇచ్చే లక్షణం దేనిది? ఉప్పుది. నెక్స్ట్, వెలుగు యొక్క లక్షణం ఏంటి? చీకటిలో వెలుగునివ్వడం అనగా, ఒకవేళ బైబిల్ భాషలో మాట్లాడుకుంటే, ఆత్మీయత లోపించిన బీడు బారిన భూమి లాంటి హృదయం కలిగిన వారి మధ్య ప్రజ్వలించే జ్యోతులుగా వెలగడం ఈ ఇశ్రాయేలీల యొక్క తత్వం. అలా ఉండడానికి దేవుడు పిలిచాడు. మరలా అసలు ఇశ్రాయేలీని దేవుడు ఎందుకు పిలిచాడు అని అంటే, ఎందుకు ఆశీర్వదించాడు అని అంటే, వీళ్ళని ఆశీర్వదించింది వీళ్ళ జ్ఞానవంతులు అయిపోయి, వీళ్ళ పాండిత్యం సంపాదించుకుని, వీళ్ళ డబ్బులు సంపాదించుకుని, వీళ్ళ కుటుంబం వీళ్ళ బిడ్డలుగా ఉండడానికే కాదు, వీళ్ళ అభివృద్ధి చెందడానికే కాదు. ఇశ్రాయేలీని ఎన్నుకున్నది దేనికి అంటే, ఇశ్రాయేలీల ద్వారా చుట్టూ ఉన్న ఈ ప్రపంచానికి రక్షణను అనుగ్రహించడానికి. ఇదే కదా బైబిల్ చెప్పేది. ఇశ్రాయేలీని దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు అని అంటే, ఇశ్రాయేలీల ద్వారా ప్రపంచం అంతటికి రక్షణను అనుగ్రహించడానికి. అదే చెప్తున్నాడు ఇక్కడ. మీరు ఉప్పు, మీరు వెలుగు. అయితే మీరు ఏం చేస్తున్నారని అంటే, ఆ ఉప్పు అలా జల్లబడట్లేదు, అలా సీసాలో ఉండిపోయింది. ఆ వెలుగు పట్టుకెళ్ళి గంప కింద, కొంచెం కింద, మంచం కింద పెడుతున్నారు. మీ వెలుగు ప్రకాశింపని ఎడల ఆ వెలుగు అక్కడే ఉంటుంది తప్ప చుట్టూ ఉన్న వారికి వెలుగునివ్వదు. ఇది మనకు అర్థమైతే, ఈ టెక్స్ట్లో యూదులే కాదు, కానీ ఆ ఉప్పుగా పిలువబడింది కూడా మనమే, వెలుగుగా తయారు చేయబడింది కూడా మనమే. ఎలా? క్రీస్తు యొక్క రక్తంలో. క్రీస్తు సిలువను ఎప్పుడైతే మనం ఆశ్రయించామో, ఆయన రక్తంలో ఎప్పుడైతే మన వస్త్రాలు ఉదుక్కున్నామో, అప్పుడు మనం సారవంతమైన వారంగా అయ్యాం, వెలుగుగా మార్చబడ్డాం. ఈ వెలుగు, ఈ సారవంతమైన ఉప్పు ఈరోజు ఎక్కడుంటుంది అని అంటే, చర్చి ప్రాంగణంలో ఉంటుంది, విస్తరించట్లేదు. మరలా అబ్రహామును పిలిచినదైనా, యూదుల్ని పిలిచినదైనా, పేతుర్ని పిలిచినదైనా, పనికిరాని మనల్ని పిలిచినదైనా దేని కొరకు అని అంటే, ఒకే ఒక్క కారణం, మనమేదో బాగుంటామని కాదు, మనం బాగుంటూనే ఎదుటి వారికి దీవెనకరంగా మనం ఉండడానికి. అబ్రహామును పిలిచింది అందుకే అబ్రహాము గారి యొక్క జీవితంలో ఒకటే ప్రసంగం మనకు వినబడుతుంది. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించాలని. మరి అబ్రహామును ఎందుకు ఆశీర్వదించాడు అని అడిగితే, అబ్రహాము అనేక జనములకు ఆశీర్వాదకరంగా ఉండడానికే అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు. ఇది మనకు అర్థమైతే, పేతురుని ఎందుకు పిలిచాడు అని అంటే, పేతురు జీవితం మారుతూనే అనేక మంది జీవితాలని తన రాజ్యంలోనికి చేర్చడానికి పేతురు పిలబడ్డాడు. ఇది మనకు అర్థమైతే, యూదుల్ని దేవుడు ఎందుకు పిలిచాడు అని అంటే, యూదుల ద్వారా ప్రపంచం అంతటికి రక్షణ అనుగ్రహించడానికి. అంటే ఈ లైన్ మనకి ఏం చెబుతుంది అని అంటే, దేవుడు మనుషుల్ని ఆశీర్వదించేది ఎదుటి వారికి ఆశీర్వాదకరంగా ఉండడానికి. ఇప్పుడు అంత రివర్స్ జరుగుద్ది, మీరు ఆలోచించండి. దేవుడు మనకి ఏదైనా ఒక మంచి పొజిషన్ ఇచ్చాడు అనుకోండి, మనం ఎదుటి వారికి దీవెనకరంగా ఉంటున్నామా, మనం వారి మీద భారంగా మారిపోతున్నామా? దేవుడు అబ్రహామును దీవిస్తే, ఆశీర్వదిస్తే, అబ్రహాము ఈరోజు మనందరికీ తండ్రి అయ్యాడు. యూదుల్ని ఆశీర్వదించాడు దేవుడు, కానీ ఆశీర్వాదాన్ని వారు నిలుపుకోకపోతే వారిని దాటి రక్షణ మన దగ్గరకు వచ్చింది. రోమపత్రిక అదే చెప్పుద్ది మనకి 10-11 అధ్యాయంలో. యూదుల్ని పిలిచాడు, పనికిరానోళ్ళని నిలబెట్టుకోలేదు. పేతురు పిలిచాడు, నిలబెట్టుకున్నాడు. 3,000 మందికి ఆశీర్వాదకరంగా ఒక్కరోజు మారి దేవుని సంఘంలోనికి చేర్చాడు. అంటే దేవుడు ఎందుకు మనల్ని పిలుస్తున్నాడు అంటే, తన రాజ్యంలోనికి ఎదుటి వారికి మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండడానికి. అంటే ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యత నీ మీద పెడుతున్నాడు, నేను ఆశీర్వదిస్తున్నాడు. అంటే దేవుడు ఊరకే పిలవడు సంఘంలోనికి, తన రాజ్యంలోనికి. దేవుడు ఊరకే నిన్ను హెచ్చించడు. దేవుడు ఊరకే నీ జీవితంలో, నీ కుటుంబంలో కార్యాలను జరిగించడు. నీ జీవితంలో చిన్న కార్యం దేవుడు జరిగిస్తున్నా ఆ కార్యాన్ని బట్టి నువ్వు గొప్పలు చెప్పుకుంటావని కాదు. కానీ ఈరోజు అంతా రివర్స్. ఈరోజు దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తాడు, ఎన్నో మేలులు చేస్తాడు, ఎంతో ఆశీర్వదిస్తాడు. మీరు అనుకోవచ్చు, నిజంగా దేవుడు నన్ను ఎక్కడ ఆశీర్వదించాడు అని అంటే, నీ పిలుపుని ఒకసారి గమనించు. నీ పిలుపునే ఒకసారి గమనించు. మనం ఎలాంటి స్థితిలో పిలువబడ్డామో, ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మన దగ్గరకు వచ్చి మనల్ని హత్తుకున్నాడో నీకు అర్థమైతే, దేవుడు నీ జీవితంలో ఎలా ఆశీర్వదించాడో నీకు అర్థమైపోద్ది. ఈ రాజ్యంలోనికి మనం చేరనప్పుడు, క్రిస్టియానిటీలోనికి మనం మారినప్పుడు మన బ్రతుకులు వేరే, మన స్థితిగతులు వేరే.
ఒక విధంగా ఎన్నిక లేని వాళ్ళు ఆ కొరింథీ పత్రిక 1:26-29 వచనాల్లో చెప్పినట్టుగా ఎన్నిక లేని వాళ్ళు, బలం లేని వాళ్ళు, తృణీకరింపబడిన వాళ్ళు, వెలివేయబడిన వారు, యోగ్యత లేని వాళ్ళు, పనికి రాని వాళ్ళు, బలహీనులు, ఇలాంటి ట్యాగ్ లైన్స్ అన్ని నెత్తి మీద వేసుకుని తిరుగుతున్న మన కొరకు ప్రభు వచ్చి ఈ లోకానికి రక్తాన్ని చిందించి ఆ రక్తంలో మన ఉదికి మనకు నూతన వస్త్రాన్ని ధరిస్తే ఈరోజు సంఘంలో సభ్యులుగా ఉన్నాం. ఇది ఆశీర్వాదం కాదంటారా? ఒకవేళ ప్రభువే మన జీవితంలో కలుగు చేసుకోకపోతే ఈరోజు ఇక్కడ కూర్చునే వాళ్ళమా, వాక్యాన్ని వినేవారమా? ఒకటి గుర్తుంచుకోండి, మన దేవుడు ఎంత గొప్పోడు, ఎంత మంచోడు అని అంటే, దేవుడు అర్హులను ఎప్పుడు పిలవలేదు, అర్హత కలిగిన వారిని ఎప్పుడు పిలవలేదు ఆయన. కానీ మన దేవుడు పిలిచిన వారిని అర్హులుగా మార్చాడు. అర్థమవలేదేమో. మన దేవుడు అర్హత గలవారిని ఎప్పుడు పిలవలేదు, పిలిచిన వారిని మాత్రం అర్హులుగా మార్చాడు. అందులో నువ్వున్నావు, అందులో నేనున్నాను, అందులో అబ్రహాం ఉన్నాడు, అందులో దావీదు ఉన్నాడు, అందులో మోషే ఉన్నాడు, అందులో తృణీకరింపబడిన జనాంగంలో బ్రతుకుతున్న ఒక పేతురు ఉన్నాడు, ఒక యోహాను ఉన్నాడు, ఒక యాకోబు ఉన్నాడు. వీళ్ళందరూ అర్హులు కాదు. ఎందుకనంటే దేవుడు పెట్టిన క్వాలిఫికేషన్స్కి ఈ లోకంలో ఎవడో అర్హుడు కాదు. మన బ్రతుకే చెప్పుద్ది మన బ్రతుకంతా పాప స్వభావంతో ముందుకు వెళ్తుందని. మన ఆలోచన విధానం, మన రహస్య జీవితం చెప్పుద్ది నీ బ్రతుకేం బాగోలేదు. కానీ దేవునికి కావాల్సింది పరిశుద్ధమైన జీవితాలను గడిపేవారు, నీతిమంతులు, యథార్థవంతులు. ఇప్పుడు నీతి, యథార్థత, నిజాయితీ, పరిశుద్ధత ఈ కొలమానాలు దేవుడు మనకు పెడితే ఒక్కడు కాకపోతే ఒక్కడైనా అర్హుడు ఉంటాడంటే బైబిల్ చెప్పింది నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు, పరిశుద్ధుడు ఒక్కడు కూడా లేడు. అంటే మన దేవుడు అర్హులను ఎన్నుకునేవాడు కాదు, పిలిచిన వారిని అర్హులుగా చేసేవాడు. ఆ రోజు అబ్రహామును చేశాడు ఆశీర్వాదానికి కర్తగా, విశ్వాసులకు తండ్రిగా. ఆ రోజు పేతురున్నాడు ఆశీర్వాదానికి బాధ్యత వహించిన వాడుగా. కానీ ఈరోజు మనం ఉన్నామంటే లేము. ఈరోజు ప్రభు పదే పదే శిష్యులకు తోడున్నదైనా, ప్రభు పదే పదే శిష్యులకి నా సన్నిధి నీ తోడు ఉన్నది, సమాధానం కలుగుగా, కానీ ఎన్నో మాటలు మనకు కనబడుతుంటాయి బైబిల్లో. ఈ మాటలన్నీ ఏం చెబుతున్నాయి అని అంటే మీరు బండగా గుర్తుపెట్టుకోండి, మనం ఎదుటివారికి దీవెనకరంగా ఉండడానికే. యోహాను సువార్త ఇది ఎలా నేను ఉండగలనంటే ప్రభువే చూపిస్తున్నాడు ఒక మాదిరి. ముగిస్తాను. యోహాను సువార్త 20:21. అప్పుడు యేసుక్రీస్తు వారు మరలా మీకు సమాధానము ఆ పైన సందర్భం అంతా చదవండి ఒకసారి. 20:19 నుంచి. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తమ కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పెను. జరుగుతున్న సందర్భం మనకు తెలుసు. ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు వారిని సిలువేసేసిన తర్వాత, సమాధిలో పెట్టిన తర్వాత శిష్యులందరూ భయభ్రాంతులకు గురైపోయి ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ సందర్భం దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో మనకు అర్థం కావాలి అని అంటే, పరలోకం నుండి వచ్చిన ప్రభువు మనుషులు ఆయన ఎలా బాధ్యత వహిస్తున్నాడో మనకు తెలిస్తే మనం కూడా ఎలా వహించాలో మనకు అర్థమవుతుంది. శిష్యులందరూ భయాందోళనతో ఒక మేడగదిలో ఒక ఇంట్లో కూడుకొని అందరూ తలుపులేసుకొని బిక్కుమంటూ భయంతో ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని రాత్రి అలా గడుపుతున్నారు. అందరూ ఒక ఇంట్లో ఉన్నారు, యూదులకు భయపడుతున్నారట. అక్కడ ఉంది అంటే మానసికంగా నలిగిపోయారు, కలవరపడుతున్న హృదయాలతో, ఎన్నో ప్రశ్నలు, సందేహాలు మనసులో మెదులుతున్న వేళ భయభ్రాంతులకు గురైపోయిన ఆ జీవితాల్లోనికి ప్రభు నేరుగా వచ్చి మీకు సమాధానం కలుగునగాక అంటున్నాడు. అంటే ఈ వచనం మనకు చెబుతుంది, పిలువబడిన విశ్వాసి ఎదుటివారి యొక్క భయాందోళనలో, ఎదుటివారి యొక్క కలత చెందిన హృదయాల దగ్గరికి, ఎదుటివారి యొక్క నాశనం అయిపోతున్న కుటుంబాల్లోనికి, ఎదుటివారి యొక్క పడిపోతున్న జీవితాల్లోనికి వెళ్ళి సమాధానకరంగా మన బ్రతుకును వారితో కలిసిమెలిసి జీవించడానికి నువ్వు పిలువబడ్డావు. ఈరోజు అసలు ప్రభువు భయపడుతున్న జీవితాల్లోనికి రానవసరం లేదు. ప్రభువు ఎన్నో ప్రశ్నలతో, ఎన్నో సందేహాలతో ఉక్కిరి బిక్కిరైపోతున్న ఆ గుంపు దగ్గరికి ప్రభు రానవసరం లేదు. కానీ ప్రభు వచ్చాడు అని అంటే ఆయన చెబుతున్నాడు, మీరు ఎందుకు పిలువబడ్డారు అని అంటే మీరు ఆశీర్వదింపబడడానికే కాదు, అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు ఉండాలి.
ఇదిగో నేనే చూపిస్తున్నాను. ఆయన చెబుతున్నాడు, మీకు సమాధానం అగునుగాక. పదే పదే మాట మాట్లాడుతుంటాడు అక్కడ. మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పాను. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించినప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగునుగాక అంటే భయపడిపోతున్న జీవితాల దగ్గరికి ఒక క్రైస్తవుడు వెళ్ళాడు. ఎన్నో ప్రశ్నలతో, ఎన్నో సందేహాలతో ఇరకాటన పడిపోతున్న యవన బిడ్డల దగ్గరికి ఒక క్రైస్తవుడు వెళ్ళాడు. అందుకే పిలువబడ్డాడు క్రైస్తవుడు. దేవుడు మన జీవితాలను ఎందుకు హెచ్చిస్తున్నాడు అంటే సందేహాలతో కలవరపడుతున్న ఈ మనుషుల్ని సమాధానపరచడానికి నేను పిలిచాడు. అందుకే ప్రభువు 70 మంది శిష్యుల్ని సువార్త వ్యాప్తి కొరకు పంపిస్తున్నప్పుడు మీరు ఏం పట్టుకెళ్ళొద్దు, ఏదో కిల్లు చూసుకోండి, ఆ ఇంటికి వెళ్ళండి. ఆ ఇంటికి వెళ్ళగానే మీరు చెప్పాల్సిన మాట ఏంటి? సమాధానం అగునుగాక, నీ కుటుంబానికి సమాధానం కలుగునుగాక, ఇదే మాట చెప్పండి. అంటే ఒక ప్రభు ఒక క్రైస్తవుని ఎందుకు ఈ లోకానికి పంపిస్తాడు అని అంటే, ఒక మిషనరీగా, ఒక సేవకునిగా, ఒక ఆశీర్వదించి ఎందుకు పంపిస్తాడు అని అంటే ఎదుటి వారికి సమాధానాన్ని పంచే ఒక పాత్రగా ఉండాలని. ఈరోజు గుర్తుంచుకోండి, దేవుడు మనకి ఏ పొజిషన్ ఇచ్చినా, ఏ స్థానం ఇచ్చినా, ఆ స్థానం ఇచ్చింది దేనికి, ఆ స్థితిని ఇచ్చింది దేనికి అని అంటే కారణం ఒకటి, నువ్వు బాగుంటావని, 2 నువ్వు మాత్రమే బాగుంటావని కాదు, కానీ నీతో పాటు నీ చుట్టూ ఉన్నవారు కూడా నిన్ను బట్టి ఆశీర్వదింపబడాలని. అబ్రహామును పిలిచింది అందుకే, నిన్ను పిలిచింది అందుకే. సమాధానపరచు వారి పాదములు సుందరమైనవి, సమాధాన సువార్తను మోసుకెళ్ళే వారి పాదాలు సుందరమైనవి. అంటే ఒక సమాధానపరిచే ఒక జీవితం ఒక క్రైస్తవుడు గడపడానికి దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. ప్రభు పదే పదే చెప్తుంటాడు, మీరు వెళ్ళండి, నేను నీకు తోడున్నాను, మీరు వెళ్ళండి, నా సన్నిధి మీతో ఉంది. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ఎదుటివారిని తన రాజ్యంలో చేర్చడానికి. అంటే ఎదుటివారిని తన రాజ్యంలో చేర్చడానికి ముందు దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక భరోసా ఇస్తున్నాడు. నేను మీతో ఉన్నాను, నా సన్నిధి మీతో ఉంది, నేను ఎల్లప్పుడూ మీతో ఉంటాను, మీరు వెళ్ళి వారిని మార్చండి. అంటే మీరు బాగోవడమే కాదు జీవితాంతం చూసుకోవాల్సింది, ఎదుటోళ్ళు కూడా బాగోవాలి. యూదులారా మిమ్మల్ని పిలిచింది మీరే బాగుంటారని కాదు, మిమ్మల్ని బట్టి ప్రపంచం బాగోవాలని. కానీ యూదులు నిర్లక్ష్యం చేశారు. ఈరోజు మనం కూడా అదే చేస్తున్నాం. అంతెందుకండి, దేవుడు మనకు ఒక మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు అనుకోండి, ఆ ఉద్యోగాన్ని బట్టి మనమే బాగుంటాం, మన కుటుంబమే బాగుంటుంది. మనకు దేవుడు మంచి ఆర్థిక పరిస్థితులు ఇచ్చాడు అనుకోండి, ఆ ఆర్థికపరమైన పరిస్థితులను బట్టి మన కుటుంబాలే బాగుంటాయి, మన బిడ్డలే బాగా చదువుకుంటారు, మన బంధువర్గమే బాగుంటుంది. ఇంకా ఎక్కువైపోతే మన చుట్టూ ఉన్నవారు బాగుంటారు. అంతే తప్ప లేనోడికి కనీసం ఎంతో కొంత సహాయం చేసే మనుషులు ఉన్నారంటే లేరు. దేవుడు ఆశీర్వదించింది నువ్వు బాగుంటావని కాదు, నీతో పాటు నీ చుట్టూ ఉన్న నలుగురు జీవితాలు బాగుపరుస్తావని. లేదండి నా దగ్గర ఏమీ లేదంటే, దేవుడు నన్ను ఏమి ఆశీర్వదించలేదంటే, ఒకసారి బయట ఉన్న జనాంగాన్ని చూడు, నీకు అర్థమవుద్ది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కారులో వెళ్తున్న వ్యక్తి అట, ఫేస్బుక్లో వచ్చిందే, కారులో వెళ్ళిపోతున్నాడట, మంచి లగ్జరీ కారులో. అలా లగ్జరీ కారులో అలా వెళ్తూ 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 ఉన్నప్పుడు అలా పైనుంచి అలా ఫ్లైట్ అలా జమ్మున వెళ్ళిపోయిందట. ఆ కారులో ఉన్న వ్యక్తి అనుకున్నాడట, అబ్బా నాకు కూడా ఫ్లైట్ ఉంటే ఎంత బాగున్నో అని. ఆ లగ్జరీ కారులో వెళ్తున్న వ్యక్తిని నార్మల్గా ఈ టాటా బండ్లు ఉంటాయి కదా, ఆ బండ్లో వెళ్తున్న వ్యక్తి చూసి నాకు కూడా అలాంటి కారు ఉంటే ఎంత బాగున్నో, ఎంత లగ్జరీగా తిరుగునో అని అనుకున్నాడట. అలా కొంత దూరం ప్రయాణం చేసేసరికి ఈ కారులో వెళ్తున్న వ్యక్తిని మంచి బైక్ మీద వెళ్తున్న వ్యక్తి చూసి, ఈ బైక్ కాదబ్బా, ఎలాంటి కారు ఉంటే బాగుండు అనుకున్నాడట. ఆ మంచి బైక్ మీద వెళ్తున్న వ్యక్తిని హీరో హోండా బండ్లు వేసుకుని వెళ్తున్న వాళ్ళు చూసి, ఎలాంటి బైక్ నాకు ఉంటే ఎంత బాగున్నో చూసారా మీరు అని హీరో హోండా బండి మీద వెళ్తున్న ఆ వ్యక్తి అనుకున్నాడట. ఈ వ్యక్తిని చూసాట సైకిల్ మీద వెళ్తున్నవాడు అనుకున్నాడట, నాకు ఆ బండి ఉంటే ఎంత బాగున్నో, కష్టపడిన అవసరం లేదు, చక్కగా వెళ్ళిపోదును అనుకున్నాడట. సైకిల్ మీద వెళ్తున్న వ్యక్తిని చూసి చక్కగా ఇన్సర్ట్ చేసుకుని టక్ చేసుకుని వెళ్తున్న ఆ వ్యక్తి చూసి, నాకు సైకిల్ కూడా లేదు, మంచి వస్త్రాలు ధరించుకుని ఏదో స్టైల్గా అలాగ వెళ్ళిపోతున్నాను, సైకిల్ ఉంటే ఎంత బాగున్నో, కాళ్ళ నొప్పులు రాకుండా అందంగా వెళ్ళిపోతున్నాను అనుకున్నాడట. అలా కొంచెం ఎదరికి వెళ్ళేసరికి ఆ నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని చూసి, ఒక కాళ్ళు లేని వ్యక్తి చూసి, నాకు కాళ్ళు ఉంటే ఎంత బాగున్నో, ఇలా కర్ర పెట్టుకుని నడవకుండా ఉంటే బాగున్ను అని అనుకుని అలా నిరాశపడితే వెళ్ళిపోతున్నాడట. కొంత దూరం వెళ్ళేసరికి 2 కాళ్ళు లేని వ్యక్తి కనబడ్డాడట. ఈ లైన్ అంతా మీకు ఏమర్థమైంది? 2 కాళ్ళు లేనివాడి కోసం చెప్పాడు అనుకుంటున్నారా? మనిషికి కోరికలు పరిమితం లేనివి.
చదువుకున్న వాళ్ళకి అర్థమవుద్ది. కోరికలకి పరిమితం ఉండదు. సైకిల్ ఉంటే బైక్ కావాలనుకుంటాం, బైక్ ఉంటే కారు కావాలనుకుంటాం, కారు ఉంటే ఫ్లైట్ కావాలనుకుంటాం, ఫ్లైట్ ఉంటే ఇంకెక్కడ ఉన్నాం ఇంక మనం. సరే, అంటే మనుషులు తన కోరికలకి పరిమితం ఉండదు. ఇప్పుడు మరలా దిగిపోతాం. ఇప్పుడు ఆ 2 కాళ్ళు లేని వ్యక్తి ఉన్నాడు కదా, ఆ 2 కాళ్ళు లేని వ్యక్తిని చూసి ఆ నడుస్తున్న వ్యక్తి ఏమనుకుంటాడు? అరే, దేవుడు నన్ను దీవించి నాకు 2 కాళ్ళు ఇచ్చాడని అనుకుంటాడా? అస్సలు అనుకోడు. సైకిల్ మీద ఉన్నవాడే కనబడతాడు. ఈరోజు మనం కూడా అంతే. సైకిల్ మీద వెళ్తున్నవాడు, అరే నాకు దేవుడు మంచి సైకిల్ ఇచ్చాడబ్బా, ఆ వ్యక్తికి కనీసం సైకిల్ కూడా లేదు అని అనుకుంటాడంటే అనుకోడు, నాకు బైక్ కావాలి. బైక్ మీద వెళ్తున్న వ్యక్తి, దేవుడు నాకు 2 చక్రాల వాహనం మంచి బైక్ ఇచ్చాడు, ఆ అబ్బాయి ఆయనకి సైకిలే ఉంది, దేవుడు నన్ను దీవించాడు అనుకుంటున్నావా? మనం ఎప్పుడు పైకి చూస్తాం తప్ప దేవుడు మనల్ని ఏ పొజిషన్లో పెట్టాడో చూడం. ఈసారి మీరు అబ్జర్వ్ చేయండి, దేవుడు నా జీవితంలో ఏ కార్యం జరిగించలేదంటే తినడానికి తిండి లేని వాళ్ళు ఫుట్పాత్ మీద కనబడుతుంటారు మనకి. వారికన్నా నువ్వు మంచి పొజిషన్లో లేవు. కట్టుకోవడానికి బట్టలు లేని వ్యక్తులు అర్ధనగ్నంగా బయట తిరుగుతుంటారు పిచ్చోళ్ళు అయిపోయి. వారికన్నా దేవుడు మనల్ని మంచి స్థితిలో ఉంచలేదు. నిన్ను పిలిచాడు అనడానికి గుర్తు, నువ్వు కొంతమంది వ్యక్తుల కన్నా నువ్వు ఒక మెట్టు ఎక్కువలోనే ఉన్నావు. నువ్వు ఆ మెట్టు ఎక్కువలో ఉండడానికి కారణం ఏంటి అని అంటే, అక్కడుండి కింద ఉన్న వాళ్ళని ఎలా చూస్తావని కాదు. కారు మీద పోతున్నవాడు బైక్ మీద వెళ్తున్నవాడిని ఏం లేదురా అని ఎగతాళి చేయడానికి కాదు దేవుడు నిన్ను దీవించింది. ఈ స్థితిలో మనం ఉన్నప్పుడు కింద ఉన్న వ్యక్తుల్ని ప్రేమించడం తెలియాలి మనకి. దేవుడి పొజిషన్ మనకి ఇచ్చినప్పుడు అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, ఇంక్లూడింగ్ మన స్వార్థ పనిలో దైవజనుల పొజిషన్ కావచ్చు, లేదా ఏదో ఒక పాత్ర కావచ్చు, ఏదైనా ఏ పని అయినా ఏ స్థితిలోనైనా దేవుడు మనకు ఒక మంచి స్థాయిని ఇచ్చినప్పుడు ఆ స్థాయిలో ఆ స్థితిలో ఉన్న మనం కిందున్న వాళ్ళని చూసి ఎగతాళి చేయడానికి ఇవ్వలేదు. కిందున్న వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉండడానికే దేవుడు మనల్ని హెచ్చించాడని మర్చిపోకు. తినడానికి తిండి లేని వాళ్ళు ఉన్నారండి మనకు, రోజు కళ్ళ ముందు కనబడుతుంటారు. ఆ సిగ్నల్ లైట్ల దగ్గర ఆ బ్రిడ్జ్ల మీద పడుకొని బట్టలు లేక, కప్పుకోవడానికి దుప్పట్లు లేక, చలిలో వర్షంలో అలా బాధపడుతున్న వారు ఎందరో కనబడుతుంటారు. తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు ఇప్పటికీ అడుక్కుంటున్న వారు ఎంతోమంది ఉన్నారు. వారందరికన్నా దేవుడు మనకు మంచి పొజిషన్ ఇచ్చాడు కదా. కానీ మనం ఏమనుకుంటాం అంటే, వారిని చూసి వారంటే మనకు చిన్న చూపు, వారిని చూసి మనం నవ్వుకుంటాం, ఎగతాళి చేస్తాం. అంతేగాని కనీసం 10 రూపాయలు తీసేస్తామా? పైగా ఒక సమాజం చెప్తారండి, వీడికి 10 రూపాయలు ఇప్పుడు ఇస్తే లేదా 100 రూపాయలు ఇస్తే ఆడు పట్టుకెళ్ళి తాగేస్తాడు లేదు. నీకు ఎందుకు? నీకు చేతనైతే నీ దగ్గర ఉన్నది సహాయం చేయి. నీకేమన్నా కలిసి ఉంటే లేదా నీ దగ్గర ఉంటే ఎంతో కొంత సహాయం చేయి. అలానే వారికే కాదు, సంఘంలో ఏ వ్యక్తికి బాగోకపోయినా, మన చుట్టూ ఉన్న కుటుంబాల్లో ఏ వ్యక్తికి బాగోపోయినా, దీనికి కులంతోనూ మతంతోనూ అసలు దేనితోనూ సంబంధం లేదు. ఎదుటి వారికి బాగోలేని పరిస్థితులు ఉన్నప్పుడు వారికి మనం సహాయం చేయడం మనం నేర్చుకోవాలి. వారికి దీవెనకరంగా ఉండడానికే వారికన్నా మనల్ని ఒక మెట్టు ఎక్కువలో ఉంచాడు దేవుడు. ఇది మర్చిపోయి బ్రతుకుతుంది. ఈరోజు కాళ్ళు ఎగరేసుకుని తిరిగే క్రిస్టియానిటీ ఎక్కువైపోయింది. దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, కాదని అనట్లేదు, దేవుడు హెచ్చిస్తాడు. కానీ ఆ హెచ్చింపు, ఆశీర్వాదం, ఘనత ఇవన్నీ ఎదుటి వారికి మనం దీవెనకరంగా ఉండడానికి. కానీ ఈరోజు చిన్న చూపులు చూసేవారు ఎక్కువ, తోలనాడి మాట్లాడేవారు ఎక్కువ, మనకన్నా స్థాయి తక్కువ ఉన్న వాళ్ళని అలా పైకి కిందకి చూసి హేళన చేసేవారు ఎక్కువ. ఈ స్థితి నువ్వు చూస్తున్నావు అనుకో, దేవుడు కూడా చూస్తాడు. నీకన్నా పైన ఉన్నాడు ఆయన, నిన్ను కూడా అలా పైనుంచి కిందకు చూస్తాడు ఏదో ఒక రోజు. ఏదో తెలుగులో ఒక సామెత ఉంటుంది, ఏంటది? వాళ్ళ బళ్ళు అవుతే ఇక్కడ అవ్వకపోయినా ఒక రోజు మాత్రం నీకు అయిపోద్ది బండి. ఆ స్థితి మనకు రాకుండా ఉండాలంటే మనం చేయాల్సింది, ప్రభు చెప్తున్నాడు, మనం ఎదుటోళ్ళకి ఆశీర్వాదకరంగా ఉండాలి. మనం ఏ స్థితిలో ఉన్నా. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. లూయిస్ బ్రెయిల్ తెలుసు మీకు? ఎవరైనా బ్రెయిలీ లిపిని కనుగొన్న వ్యక్తి, అవునా? ఆయనకి కళ్ళు లేవు. ఆయనకి కళ్ళు లేని ఆయన ఎందరో కళ్ళు లేని వాళ్ళకి ఒక మంచి విద్యను అందించిన లేదా ఒక మంచి జ్ఞానాన్ని ఇచ్చిన వ్యక్తిగా ఎదిగాడు. కారణం, దేవుడు తనని ఏ స్థితిలో ఉంచాడో గుర్తించుకున్నాడు. ఆ స్థితిలో తనకిచ్చిన జ్ఞానాన్ని తన కొరకు ఉపయోగించుకోలేదు, ఎదుటివారి మేలు కొరకు ఉపయోగించాడు. అనేక మంది ఈరోజు గుడ్డివారు చదువుకోవడానికి కారణం ఎవరు చెప్పండి? ఆయనే కదా, ఒక క్రైస్తవుడు ఆయన. ఫిన్నీ క్రాస్బీ మనకు తెలుసు, పుట్టుకు నుండే గుడ్డవాడు. పుట్టుకు నుండే ఆల్రెడీ అన్నయ్య చెప్పారు మనకు అక్కడ చర్చ ఉన్నప్పుడు. పుట్టుకు
నుండే గ్రుడ్డితనం కలిగిన ఆవిడ 8,000 పాటలు రాసింది. 8,000. ఆ 8,000 పాటలు ఎప్పటికీ పాడుకుంటారు ఫారిన్ కంట్రీస్లో. మన కళ్ళు ఉన్నాయి, కనీసం ఎదుటోడు బాగోకపోతే కనీసం పలకరించం మనం. మనకు అవయవాలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, ఎదుటోళ్ళు ఇబ్బంది పడుతుంటే కనీసం పరామర్శించడానికి వెళ్ళాం. కనీసం వారి ఆపదలో నేను ఉన్నానబ్బా అని భరోసా కూడా ఇవ్వం మనం. థామస్ ఆల్వా ఎడిసన్ మనకు తెలుసు, ఏం కనుక్కున్నాడైనా? ఇంకా అంతేనా? ఇంకేం కనుక్కోలేదా? గ్రామ్ ఫోన్ కొనుక్కున్నది కూడా ఆయనే కదా, కాదా? ఆయనే. ఇప్పుడు ఆయన కూడా పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడు కాదు, సగం చెవిటోడు. ఆయన చెవిటోడు. చరిత్ర చదవండి ఒకసారి, సగం వినబడదు ఆయనకి. అలాంటి ఆయన ఇన్ని లోపాలు ఉన్న ఈ వ్యక్తులే ఎదుటివారి మేలు కొరకు మంచి మంచి క్రియలు చేస్తే అన్నీ బాగున్నా మనం కనీసం ఎదురుగున్న ఇంటి వాళ్ళకి కూడా మనం దీవెనకరంగా ఉండం. పక్కనున్న వాళ్ళతో మనకు గొడవలు, ఎదుటిన్న వారితో గొడవలు, ఊరంతా గొడవలు. మనకి సిగ్గుపడాలి ఒకవేళ ఇలాంటి స్థితి ఉంటే. చార్లెస్ థామస్ స్టడ్ అనే ఒక వ్యక్తి, సిటీ స్టడ్ అంటే మీకు అర్థమవుద్దేమో, ఇంకా ఆయన కూడా తెలియకపోతే ఏం చేయలేం. సిటీ స్టడ్ ఎవరైనా మంచి క్రికెటర్ అయినా 18వ శతాబ్దంలో ఏ టీంకి ఆడేవాడు? ఏ టీంకి? ఇంగ్లాండ్ తరపున ఆడాడు ఆయన. ఆయన ఒక క్రైస్తవుడు. ఆయన ఏం చేశాడు తెలుసా? క్రికెట్కి రాజీనామా చేసి, ఆస్ట్రేలియాతో టెస్ట్ ఆడిన తర్వాత ఓడిపోయారు. తర్వాత ఆయన రాజీనామా చేసి సువార్త పరిచర్య కొరకు, మిషనరీ పరిచర్య కొరకు వచ్చేసాడు. ఆయన వచ్చేసిన ఆయన మన భారతదేశంలో కూడా సేవ చేశాడు. ఆయన ఉదగమండలం అంటారు, ఊటీ కదా, తమిళనాడులో ఉండేది. ఆ ప్రాంతంలో ఇంచుమించుగా 6 సంవత్సరాలు సేవ చేశాడు ఆయన. సిటీ స్టడ్ అని ఆయన. చైనాలో 15 సంవత్సరాలు చేశాడు, ఇంగ్లాండ్లో చేశాడు, అమెరికాలో చేశాడు. ఎంతో పరిచయం చేశాడు 18వ శతాబ్దంలో. వాళ్ళ తండ్రులు ఇచ్చిన ఆస్తి అంతా కేవలం ఆయన ఎదుటివారు బాగోలని మిషనరీ పరిచర్య కొరకు పేదోళ్ళకి, అనాథలకి, అందరికీ పంచి ఇచ్చేశాడు. అంతా తన దగ్గర ఏమి ఉంచుకోలే, తనకున్నదంతా ఇచ్చేశాడు. ఒక మంచి క్రికెటర్ అయినా, కావాలంటే హిస్టరీ చదవండి మీరు. మారిపోయిన తర్వాత ఎదుటోడి మేలు కొరకు ఆలోచించిన ఒక గొప్ప వ్యక్తి, మన ఊటీలో పరిచయం చేసిన వ్యక్తి, భారతదేశంలో. మిషనరీలు కావచ్చు, అపోస్తులు కావచ్చు, భక్తులు కావచ్చు, ఎవరైనా మన ప్రభువు కావచ్చు, ఎదుటి వారికి దీవెనకరంగానే బ్రతికారు తప్ప ఎప్పుడు స్వలాభపేక్ష కొరకు బ్రతకలేదు. ప్రభు వెళ్ళిపోతూ కూడా ఈ మాట వాగ్దానం ఇచ్చాడు, యెరూషలేములో కనిపెట్టండి, మీరు శక్తిని పొందుతారు, పరిశుద్ధాత్మను మీకు ఇస్తాను. అయితే శక్తినిచ్చేది దేనికి అని అంటే, పరిశుద్ధాత్మను మీకు తోడుగా ఇచ్చేది దేనికి అని అంటే, అనేకులు ఎదుట నాకు మీరు సాక్షులుగా ఉండడానికి. అంటే పరిశుద్ధాత్మను నీకు ఇచ్చేదైనా, శక్తిని నీకు ఇచ్చేదైనా, బలాన్ని ఇచ్చేదైనా, ఆర్థికంగానైనా, ఉద్యోగమైనా, ఏదైనా దేవుడు నీకు ఎందుకు ఇస్తున్నాడని అంటే, అనేకులకు సాక్షిగా నువ్వు జీవించడానికి. మర్చిపోవద్దు, అబ్రహాము జీవితంలో ఆశీర్వాదం నీకు కావాలి అని అంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ ఆ ఆశీర్వాదం ఎదుటోళ్ళకి దీవెనకరంగా ఉండాలి. లేదు నేను ఉండనంటావా, పో, దేవుడు కూడా తీసేస్తాడు. అలాంటి స్థితికి వెళ్ళొద్దు. తినడానికి తిండి లేని వాళ్ళు ఉన్నారు, వారికి సేవ చేయడానికి నీ దగ్గర డబ్బులు లేకపోయినా కనీసం ప్రార్థన చేయి. ఎదుటోడి ఇంట్లో ఏ గొడవలు జరుగుతున్నాయో, వాళ్ళ పిల్ల ఎవరితో తిరుగుతుందో, వాళ్ళ ఆవిడ ఎవరితో తిరుగుతుందో, ఇలాంటి పనికిమాలిన విషయాలన్నీ తెలుసుకుంటాం. అదే ఇంట్లో బాధపడుతున్న తల్లి ఉంది, ఫీజు కట్టుకోలేక చదువు మానేసిన కూతురు ఉంది, ఆరోగ్యం బాగోలేక పనికి వెళ్ళలేని తండ్రి ఉన్నాడు. తెలుస్తుందా? తెలిసిన కనీసం 10 రూపాయలు సహాయం చేస్తామా? మనం చేయాల్సింది ఒక క్రైస్తవుడిగా, లోకస్తులు ఉన్నారంటే వేరే విషయం. దేవుడిచ్చిన ఆశీర్వాదం, దేవుడిచ్చిన జీవితం మన భుజాలు ఎగరేసుకుని తిరగడానికి కాదు. లోకంలో ఉన్నవారు చేశారంటే వేరే విషయం. కానీ సంఘంలో క్రైస్తవులుగా బ్రతుకుతున్న మనం ఎదుటోళ్ళకి ఆశీర్వాదకరంగా మారాలి. సహాయం చేస్తావో, ప్రార్థన చేస్తావో, పరామర్శిస్తావో, ఏం చేస్తావో, అనేకుల ఎదుట నువ్వు సాక్షిగా ఉండడానికి పిలువబడ్డావని మాత్రం మర్చిపోవద్దు. అలా ఉండాలని ఆశపడుతున్నాను. దేవుడు మనందరిని ఆశీర్వదిస్తాడు. కానీ మన ఆశీర్వాదం ఎదుటోళ్ళకి ఆశీర్వాదకరంగా ఉండడానికి ఆశీర్వదిస్తున్నాడని మర్చిపోవద్దు. తలవంచని చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, కృపగల మా ప్రభువా, అవును తండ్రి, మీరు మమ్మల్ని పిలవడానికి, మమ్మల్ని దీవించడానికి కారణం ఎదుటి వారికి దీవెనకరంగా ఉండడానికే. అబ్రహాము జీవితంలో మాకు కనబడుతుంది, మీ కుమారుని యొక్క పిలుపులో మాకు కనబడుతుంది, మీ కుమారుని యొక్క ఉపదేశంలో మాకు కనబడుతుంది, మీరు మాకు తోడుండడంలో, మా రక్షణ విషయంలో మాకు కనబడుతుంది. మా జీవితాల్లో మేము ఎదుటి వారికి దీవెనకరంగానే ఉండాలి. కానీ తండ్రి, వారిని హేళన చేసేవారుగా, వారిని అపహసించేవారుగా, తండ్రి, వారిని చిన్న చూపు చూసేవారుగా మేము ఉండొద్దు. దేవా, ఎందరికీ లేని ధన్యత, భాగ్యం మాకు అనుగ్రహించారు. దాన్ని కాపాడుకునే ధన్యతను మాకు అనుగ్రహిస్తారని ఆశపడుచు
మరిన్ని మాటలు తండ్రి అనే ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.